హాయ్ అండి. దీని ముందల కడియం మొక్కల వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి ఇది. ఫస్ట్ నర్సరీ వచ్చి రోడ్డు మీదే, అది మామూలుగా హైవే మీద వెళ్ళిన వాళ్ళకి వాళ్ళకి కనిపిస్తుంది. కానీ ఊళ్ళో కూడా చాలా నర్సరీలు ఉన్నాయి. ఊళ్ళో ఉన్న నర్సరీలు కూడా చాలా పెద్ద నర్సరీలే, 2-3 ఎకరాల్లో ఉన్నాయి. కానీ ఇళ్ల మధ్యలో ఉన్నాయి. ఈ నర్సరీలో కూడా ఫస్ట్ నర్సరీలో అమ్ముతున్నట్టు అన్ని రకాల మొక్కలు అమ్ముతున్నారు. ఇక్కడ మనం బేరం ఆడుకుని మొక్కల్ని కొనుక్కోవచ్చు. ఇప్పుడు నర్సరీకి వెళ్ళాం కదండి, వాళ్ళ ఇల్లు కూడా నర్సరీలోనే ఉంది. వాళ్ళు పెంచుకున్న మొక్క అంటండి, చూడండి అసలు ఎన్ని ఉన్నాయి. వాటర్ యాపిల్ చెట్టు, ఎన్ని వాటర్ యాపిల్స్ ఉన్నాయో. కింద చూడండి అసలు ఎన్ని రాళ్ళు ఉన్నాయో. నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఎన్ని వాటర్ యాపిల్స్. మనమైతే ఇక్కడ బోల రేట్ ఎట్టి కొనుక్కుంటాం కదా. నన్ను కూడా కోసుకెళ్ళమన్నారు అయినా నేను కూడా కొన్ని కోసుకున్నాను వాటర్ యాపిల్స్. అసలు చాలా టేస్టీగా తీయగా ఉన్నాయి. ఇదంతా కూడా నర్సరీ అండి. చూడడానికి మాత్రం పెద్ద అడవిలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకైతే. చాలా పెద్ద నర్సరీ అండి ఇది కూడాను. ఇది గ్రీన్ అరటిపళ్ళు చెట్టు అండి. పెద్దగా ఉంటాయి కదండి అరటిపళ్ళు గ్రీన్వి, ఆ చెట్టు. ఇంకా పీపుల్ లాగానే ఉన్నాయంటండి, ఎదగలేదు ఇవి కూడా. అరటిపళ్ళు గల చాలా పెద్దగా ఉంది ఇది. ఇవన్నీ కూడా బత్తాయి చెట్లు అంటండి. ఈ చెట్లు చూడడానికి చిన్నగా ఉన్నాయి కానీ అన్నిటికీ కూడా కాయలు కాసే ఉన్నాయి. నేను ఫస్ట్ చూసినప్పుడు నారింజకాయ చెట్లేమో అనుకున్నాను, కాదంటండి బత్తాయి చెట్లు అంట. ఇవన్నీ కూడా సపోటాకాయ చెట్లు అంటండి. ఈ తోటలో ముందల కాయల చెట్లు ఉన్నాయండి. పువ్వుల చెట్లకి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి. అందుకే ముందల ఈ వీడియోలు తీసాను. ఇంకా మళ్ళీ వచ్చాడు కోపుకుంటుందో ఉండదని. ఈ ఎర్ర మిరపకాయల చెట్టు అంటండి. రెడ్గా ఉన్నాయి మిరపకాయలు. మీకు ఇప్పుడు ఒక చెట్టుని చూపిస్తాను చూడండి. సన్నంగా పొడవుగా ఎత్తుగా ఉన్నాయి కదండి ఆ 2 చెట్లు. ఒక్క చెట్లు అంటండి. కొబ్బరి చెట్టు కన్నా కూడా చాలా హైట్ ఉంది ఈ చెట్టు. అంత సన్నంగా ఉన్నాయి కదా, గాలి వస్తే పడిపోతుందేమో అని అడిగితే పడవంటండి. ఒక్క చెట్లు ఎక్కువ వెళ్తాయంటే వీళ్ళ దగ్గర. చిన్న చెట్లు చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. తోటలా ఉంది అదంతా కూడాను. ఇది స్టార్ ఫ్రూట్ చెట్టు అంటండి. ఒక్కొక్క కొమ్మకి ఒక 10-20 ఉన్నాయండి స్టార్ ఫ్రూట్లు. అసలు నేనైతే ఎప్పుడు తినలేదు ఇది. ఆ నర్సరీ అయినా తినండి అమ్మా, ఇంటికి తీసుకెళ్ళండి అంటున్నారు. నేను మొక్కలు కొనుక్కొని వెళ్ళేటప్పుడు ఆయన స్టార్ ఫ్రూట్లు, వాటర్ యాపిళ్ళు, ములక్కాయలు కోసి ఇచ్చారు. ఇదేననుకుంటండి గోదావరి వాళ్ళు అంటే. నాటు బొబ్బాస్కాయ చెట్టు అంటండి. ఎన్ని కాయలు ఉన్నాయో చెట్టుకి. ఇవన్నీ కూడా హైబ్రిడ్ గుత్తిపూల చెట్లు అండి. చిన్నగా ఉంటాయి, గుబురుగా వస్తాయి కదా ఆ చెట్లు. ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ కూడాను. ఒక్కో చెట్టు వచ్చి ఎన్ని చెట్లు ఉన్నాయో చూడండి. పువ్వుల మొక్కలన్నీ బాగా నీట్గా సర్దారు. ఇక్కడ కూడా చాలా రకాల పువ్వుల చెట్లు ఉన్నాయండి. చాలా మోడల్స్గా ఉన్నాయి చెట్లన్నీ కూడాను. ఈ చెట్ల పేరేంటో తెలియదు కానీ నాకు ఈ చెట్లు మాత్రం చాలా బాగున్నాయి. కానీ చెట్టుకి ముళ్ళులుగా ఉంది చెట్టు అంతా కూడాను. ఎన్ని ఉన్నాయో చూడండి అసలు. ఇంత ఎండలో కూడాను చెట్లన్నీ ఎంత పచ్చగా ఉన్నాయో చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఈ చెట్ల మధ్యలో ఒక చెట్టు ఉంది, చూపిస్తాను చూడండి. టేక్ చెట్టు అండి. ఎంత హైట్ ఉందో చూడండి. మామూలుగా ఉంటాయి కానీ ఇంత హైట్ చెట్టు ఇదే చూడండి. నేను చాలా హైట్ ఉంది ఈ చెట్టు. చక్కగా అన్ని చెట్ల మధ్యలో ఉందండి. ఫస్ట్ వెళ్ళిన నర్సరీలో ఇండోర్ మొక్కలకి ఒక రూమ్ లాగా కట్టారని చెప్పాను కదండి, చూపించాను కదా వీడియోలో. చల్లగా ఉందని వీళ్ళేమో ఇలాగ గ్రీన్ కలర్ మ్యాట్ లాగా వేసి పందిరిలాగా ఇలా వేసారండి ఇండోర్ మొక్కలకి. ఎన్ని రకాలు ఉన్నాయనండి ఇక్కడ కూడాను ఇండోర్ మొక్కలు. ఓపిక ఉండాలి కానీ తిరిగి చూడాలండి అన్నీ కూడాను. ఇవన్నీ కూడాను డెకరేషన్కి వాడతాం కదండి. ఆ చెట్లు పువ్వులు అంటండి. ఇవన్నీను డెకరేషన్కి వాడేయనంటండి. చాలా మోడల్స్ ఉన్నాయండి అసలు. మొక్కలు అయితే చెప్పలేమండి అసలు. ఇన్ని ఉంటాయని నేనైతే అనుకోలేదు. ఇందాక గుత్తిపూల చెట్లు చూసాం కదండి హైబ్రిడ్. ఈ నాటు గుత్తిపూల చెట్లు అంటండి. ఇవన్నీ రెడ్ కలరు, పింక్ కలరు ఉన్నాయి గుత్తిపూల చెట్లు అండి. ఈ చెట్టు చూడండి అసలు ఎంత బాగుందో. ఈ ఆకులు అరిటాకుల్లా కనిపిస్తున్నాయండి. రెడ్గా ఉంది పువ్వు కూడాను. చాలా బాగుంది. రేకల్లా ఉన్నాయండి. రేకలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అసలు. ఈ చెట్లన్నీ కూడాను హైబ్రిడ్ స్వీట్ నిమ్మకాయ చెట్లు. చాలా తీయగా పుల్లగా ఉందండి. ఒక కాయ తెంపుకొని తిన్నాను నేను. చాలా బాగున్నాయి ఈ చెట్లన్నీ కూడా. అసలు ఎన్ని కాయలు ఉన్నాయో. ఇది వాళ్ళ ఇంటి దగ్గరే ములక్కాయ చెట్టు అండి. చెట్టు చాలా చిన్నది, ములక్కాయలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి. నేను ఫస్ట్ చూపించిన నర్సరీలో అన్ని ఇండోర్ మొక్కలు తీసుకున్నాను. ఇప్పుడు చూపించే నర్సరీలో అన్ని అవుట్డోర్ మొక్కలు తీసుకున్నానండి. ఇవి ఇండోర్ మొక్కలు తీసుకున్నాయి నేను. ఇవన్నీ కూడా అవుట్డోర్ మొక్కలు. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.